ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా అంబర్పేట ఆలేకేఫ్ చౌరస్తాలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ కుట్రలలో భాగంగానే ఎమ్మెల్సీ కవితని అరెస్టు చేసి మాజీ సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని, తెలంగాణ ప్రజలపై కక్ష సాధించాలని వ్యవహరిస్తున్న కేంద్రం తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఒక పక్కన కేసు విచారణలో ఉన్నందున అరెస్టు చేయబోమని సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందని, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్టు ఎలా చేస్తారని ఆయన నిలదీశారు. తెలంగాణ ఆడపడుచుకు అన్యాయం జరిగితే తాము ఊరుకోమని, మరోసారి తమ కేంద్రానికి తమ ఉద్యమ తడాఖా చూపిస్తామని కాలేరు వెంకటేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దూసరి లావణ్య, పద్మ వెంకటరెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ చంద్రమోహన్, మోడీ ప్రసాద్, భీష్మాదేవ్, సిద్ధార్థ్ ముదిరాజ్, గోల్నాక డివిజన్ జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ భూపతి, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.